ప్రభుత్వ మార్పు ఈ సంవత్సరం కనపడుతోందని మీరు చిలకమర్తి పంచాంగంలో పరిశీలిస్తే ఇంకా టీవీ9 ఇతర ఛానల్లో డిబేట్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. ప్రభుత్వం మార్పు జరుగుతుంది. అలాగే మీకు కిందసారి కూడా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మకర రాశి శ్రవణ నక్షత్రం ఏలినాట్యంలో ఉన్న ఈ సంవత్సరం మార్పు తెచ్చి ఆయన చక్రాన్ని తిప్పేటువంటి సంవత్సరం కూడా మనం స్పష్టంగా చెప్పుకున్నాం. నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ముఖ్యమంత్రి యోగం ఉన్నది. ఆయన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. నేను ఇప్పుడు కాదు, గత 2 ఏళ్ల క్రితం చెప్పినటువంటి విషయం ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే రాబోయే 20-25 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి అవకాశాలు, ఎందుకంటే ఈ ఏలినాటి శని వదిలిపోయిన తర్వాత ఆయనకు వచ్చేటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం, స్పష్టంగా ఉన్నటువంటి సమయం. తర్వాత ఇంక మీరు పవన్ కళ్యాణ్ గారి జాతకానికి వచ్చినట్లయితే ఆయనకి 2024 నుంచి 29 వరకు, ముఖ్యంగా 27 వరకు కూడా చాలా ఫేవర్గా ఉంది, చాలా కలిసి ఉంది. ఇక 2029, 2034 దాని తర్వాత వచ్చే ఎలక్షన్స్ అయితే ఆయనకి చాలా చాలా అద్భుతమైనటువంటి జాతకపరంగా యోగంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పటి నుంచి ఆయన చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా శుభ ఫలితాలు ఇస్తాయని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఆయన పార్టీకి ఆయనకి మాత్రం ఇంకా రాబోయే రోజులు కలిసి వస్తాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది నా అనాలిసిస్. ఇంకా ఇందులోనే మనం మాట్లాడుకుంటే నారా లోకేష్ గారి జాతకం కూడా చాలా మంచి జాతకం. లోకేష్ గారి జాతకంలో కూడా ఫ్యూచర్లో ముఖ్యమంత్రి యోగం మాత్రం ఉంది. అది ఎప్పుడు ఏంటన్నది మనం చూడాలి, దాన్ని ఆ యొక్క సంవత్సరాన్ని బట్టి గ్రాసాన్ని బట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అంటే ఇంకా చాలా మార్పులు కూడా వస్తాయని అందరూ అంటూ ఉన్నారు. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎలాంటి కొన్ని మార్పులు వచ్చాయో, అంటే సినిమా రంగంలో ఆయనకి అభిమానం దక్కింది, ప్రజల్లోనూ అభిమానం దక్కింది. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి జాతకం చాలా మంచి జాతకం. మనం ఎన్టీ రామారావు గారి జాతకాన్ని పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని మనం కంపేర్ చేయకూడదు, అది వేరు. ఎన్టీ రామారావు గారిది గజకేసరి యోగం వంటి యోగాలు ఉన్నటువంటి జాతకం. పవన్ కళ్యాణ్ గారి జాతకం వేరు. పవన్ కళ్యాణ్ గారికి కుజగ్రహం, ఆయనకి మకరంలో కుజుడు ఉన్నాడు, చాలా ఆయనకి కుజగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నటువంటి జాతకం. అయితే పవన్ కళ్యాణ్ గారి జాతక పరంగా మాత్రం ఆయనకి వచ్చేటువంటి సమయంలో చాలా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు వారాహి వేషధారణలో కనిపిస్తూ ఉన్నారు. అసలు ఆ వారాహి వేషధారణ వేసుకోవడం వల్ల ఆ విశిష్టత కావచ్చు, ఆ ప్రాముఖ్యత మాకు కొన్ని తెలియజేస్తారు. చూడండి, వారాహి ఏదైతే అమ్మవారి అవతారం ఉందో అది చాలా గొప్ప అవతారం. అమ్మవారు ఎవరైతే వారాహి అమ్మవారిని కొలుస్తారో, విశేషంగా కాశీ వెళ్ళినప్పుడు తెల్లవారుజామునే వారాహి అమ్మవారి దర్శనం అవుతుంది. అనేక సార్లు వారాహి అమ్మవారిని దర్శించుకున్నటువంటి వారికి, వారాహి అమ్మవారిని పూజించుకున్నటువంటి వారికి శత్రు భయం ఉండదు, శత్రు నాశనం జరుగుతుంది, విజయాలు సిద్ధిస్తాయి. అందువల్ల వారాహి అమ్మవారిని ఉపాసన చేయడం, పూజించడం చాలా చాలా శుభం. అటువంటి వారికి విజయం మాత్రం లభిస్తుంది. శ్రావణ మాసం గురించి, అలాగే శ్రావణ మాసంలో ఎటువంటి వ్రతాలు చేసుకోవాలి, ఎంత బాగుంటుంది, అలాగే సంతానం కలగడానికి ఎలాంటి నియమాలు నిబంధనలు మన జీవితంలో పెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయాలు మా సిగ్నేచర్ స్టూడియోస్తో పంచుకున్నారు. ధన్యవాదములు గురుగారు. చాలా ధన్యవాదాలండి మీకు. ఫైనల్గా మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? నేను సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్కి ఏం చెప్తానంటే, మన సనాతన ధర్మం చాలా గొప్పది. మనకన్నా మన పూర్వీకులు గొప్పవాళ్ళు, ముఖ్యంగా మన ఋషులు మునులు చాలా గొప్పవారు. వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకి వేదాల రూపంలో, పురాణాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో ఇచ్చారు. శంకరాచార్యులు వంటి వారు భారతదేశంలో జన్మించడం, అటువంటి వారు మనకి బోలంత జ్ఞానాన్ని ప్రసాదించడం, వారు ఇచ్చినటువంటి విద్యల్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొంది అందులో ఉన్నటువంటి సారాంశాన్ని పట్టుకుని భక్తి మార్గంలో ముందుకు వెళ్ళినట్లయితే భారతీయులకి తిరుగు ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకుని దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని, ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం నిలబడాలని, దానివల్ల అందరికీ శుభాలు కలగాలని మాత్రం కోరుకుంటున్నాను. మరొకసారి సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం.